తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు స్పందించి అది కేవలం ఒక మానభంగం లాంటి అత్యాచారాలే కాదు, గృహహింస అయినా సరే, లేకపోతే ఈవ్ టీజింగ్ అయినా సరే, లేకపోతే వారు పనిచేసేటటువంటి సందర్భాల్లో జరిగేటటువంటి లైంగిక వేధింపులైనా సరే, ఎటువంటి అట్రాసిటీస్, ఎటువంటి అత్యాచారాలు మహిళలపైన జరిగినా సరే, మరి అన్నిటికో సంబంధించి మహిళలకు చెప్పుకోవడానికి, వారి సమస్యను వ్యక్తం చేయడానికి ఒక అనువైనటువంటి ప్రదేశం ఉండాలి. ఆ ప్రదేశానికి, ఆ ప్లేస్కి, ఆ ఆఫీస్కి వెళ్తే వాళ్ళకు కూడా భద్రంగా అనిపించాలి, సేఫ్గా అనిపించి చెప్పుకోవాలనిపిస్తుంది వాళ్ళకు. సో అటువంటి ఒక వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ ఒకటే ప్లేస్లో ఒక మెడికల్ ఆఫీసరు, ఒక లీగల్ ఆఫీసరు, ఒక పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆఫీసరు అందరూ కూడా ఉండే విధంగా మరి ఒక సెంటర్ నిర్మాణం జరగాలని చెప్పి కేసీఆర్ గారు సంకల్పించారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే మహిళా భద్రత కోసం షీ కమిటీస్ వేశారో ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా మరి నిర్భయ సెంటర్ అంటే వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ పేరు నిర్భయ సెంటర్గా పెట్టడం జరిగింది. ఈ నిర్భయ సెంటర్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇప్పుడు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. వీటిలోకి వచ్చేటటువంటి రెస్పాన్స్ అంటే ఒకటి ఆల్రెడీ ప్రభుత్వం టోల్ ఫ్రీ లైన్ ఇవ్వడం జరిగింది, అది ఇంకా అమల్లోకి రాలేదు. ఆ టోల్ ఫ్రీ లైను అట్లానే ఈ 10 జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి నిర్భయ కేంద్రాలు ఇవన్నీ కూడా కలిసి మహిళల్లో, తెలంగాణ ఆడబిడ్డల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఎక్కడన్నా నాకు ఒక చిన్న కష్టం వస్తే నేను ఇక్కడికి వెళ్ళొచ్చు అనేటటువంటి ధైర్యాన్ని నింపాలనేటటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉండేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా ధైర్యం సడలిపోకుండా ఉండండి. మీ మీద ఎటువంటి అత్యాచారం జరగకుండా నిర్మూలించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒకవేళ దురదృష్టకరంగా ఏదైనా మీ మీద అత్యాచారం జరిగితే మీరు ధైర్యంగా ఈ సెంటర్స్కి వెళ్ళవచ్చు. పర్టికులర్గా ఇవాళ ఇక్కడ నిజామాబాద్ సెంటర్ ఓపెన్ చేశాము. మేడం ఒక్కసారి ఒక ఫోటో సార్ ఒక్కసారి